హాయ్ హలో వెల్కమ్ టు ఖాద్రు కిచెన్. ఈరోజు మనం తెల్ల బట్టలు ఎలా ఉతుక్కోవాలో చూపిద్దామని చేస్తున్నానండి ఈ వీడియో. చూడండి ఎలా మాసిపోయిందో. ఇలా మాసిపోయిన దానికి మనం డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేయకూడదండి. వాషింగ్ మిషన్లో అన్ని బట్టలతోటి అస్సలు వేయకూడదు. ముందు ఇది వేరేగా వేసుకోవాలి. ఇది వేడి నీళ్ళండి. వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ గుడ్డల సోడా అండి, ఇది ఒక స్పూన్ వేసేసుకోవాలి. తెల్ల బట్టలకి ప్రత్యేకంగా ఇవన్నీ ఇలాగ వేసుకొని చేసుకోవాలండి. ఇదిగోండి ఒక స్పూన్ సర్ఫ్ అండి, సర్ఫ్ ఎక్సెల్ ఇది వేసి బాగా దీంట్లో కలిపెట్టాలండి. వేడిగా ఉండే నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి కలిపెట్టాలండి. బాగా ఇలా కలిపేసి తర్వాత ఇవి ఇలా నానబెట్టేయాలండి. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల శుభ్రంగా వచ్చేస్తాయండి. తెల్ల బట్టలు ఇలా ప్రత్యేకంగా ఉతకాలండి. ఎలా పెడితే అలాగా అన్ని బట్టలతోటి నానబెట్టేయడం, అన్ని బట్టలతోటి వేసేయడం ఇలా చేయకూడదు. వేరేగా వేసి ఇలా వేడి నీళ్ళు కాబెట్టుకొని ఇలా బకెట్లో కొంచెం గుడ్డల సోడా అవన్నీ సర్ఫ్ ఇలా వేసుకొని నానబెట్టుకొని 1 గంట తర్వాత ఏ బట్టలు వేయకుండా వాషింగ్ మిషన్లో వేసుకోవాలండి. ప్రత్యేకంగా ఇది ఒక్కటే వేయాలి, తెల్ల బట్టలు ఒకటే. చూడండి ఇది కూడా ఈ తెల్ల బట్టలు అంతవరకు నేను వేరేగా వేస్తున్నానండి. ఇలా 1 గంట సేపు నానబెట్టేయాలండి. 1 గంట అయిపోయింది. మనం నానబెట్టినప్పుడే క్లీన్గా నీట్గా వచ్చేస్తుండే. మనము వేడి నీళ్ళల్లో అది గుడ్డల సోడా వేసి నానబెట్టాం కదా, చూడండి నానబెట్టినప్పుడే ఎలా వచ్చేసిందో శుభ్రం అయిపోతుంది. ఇప్పుడు మిషన్లో చూడండి, దగ్గరగా చూడండి ఆ మురికి ఎలా ఉన్నింది ఇందాక మనం వేసేటప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇంత బాగా వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి మనం వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇంకా శుభ్రంగా అయిపోద్ది. అక్కడక్కడ ఉన్న మురికి కూడా వదిలిపోద్ది. ఇలాగ మనం తెల్ల బట్టలు వేరేగా నానబెట్టి వేసుకోవాలండి. గుడ్డల్లో అంతా కలపకూడదు. ఆ వాటికి ఉన్న మురికి అంతా దీనికి వచ్చేసి తెల్ల బట్టలన్నీ ఇంకా కలర్ మారిపోయి గోధుమ రంగుకి వచ్చేసిద్దండి. ఇంకా మీరు ఎంత ఉతికినా ఇంకా పోదు, ఇంకా అదే గోధుమ రంగులో ఉంటుంది. ఇలా చేసుకుంటే మీకు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయండి. ఎప్పుడు మనం ఎన్నిసార్లు ఉతికినా ఇలాగే తెల్లగా బాగుంటాయండి. ఏమోనండి, కొంచెం నీళ్లు పోసుకోండి, ఎక్కువ నీళ్లు పోయొద్దు. దాంట్లో మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బట్టలు వేసేద్దాము. అన్ని మిషన్లో వేస్తాను. ఇలా బాగా ఒక అరగంట సేపు తిప్పాలండి. తిప్పిన తర్వాత తీసి చూస్తే మీకు తెలిసిద్ది ఎలా ఉండేదో. ఇదిగోండి, నేను వాషింగ్ మిషన్లో తీసేసాను. చూడండి ఒకసారి, బాగా వైట్గా వచ్చేసింది, ఏ మురికి లేకుండా. చూడండి ఎంత శుభ్రంగా అయిపోయిందో. ఇలా వైట్గానే ఉంటాయండి. మనం వేరేగా ఉతుక్కుంటే ఇలా గుడ్డల సోడా వేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కూడా ఐడియా అనేది వస్తుందని. నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదండి ఇలా ఉతుక్కోవాలని. తెలియక వాషింగ్ మిషన్లో మామూలుగా వేసేసాను, అవి ఎల్లో కలర్లో వచ్చేసినాయి. అలా రాకుండా ఇలా శుభ్రంగా ఉండేదానికి తర్వాత ఈ ఐడియా ఫాలో అయ్యాను. ఇలా శుభ్రంగా ఉండే మీకు కూడా ఐడియా వస్తుందని ఇలా చూపిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఎండబెట్టిన తర్వాత సొక్కా చూడండి ఎంత తెల్లగా ఉందో. కొంచెం మురికి కూడా లేదండి, శుభ్రంగా వచ్చేసింది. ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్దండి. నచ్చితే మాకు ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.